బ్రాట్ యు బై యూటీఎల్ సోలార్ 78,000కు సబ్సిడీ పొందండి. సబ్సిడీతో యూటీఎల్ ఆన్ గ్రిడ్ సోలార్ సిస్టమ్ ను ఇన్స్టాల్ చేసుకోండి. హాయ్ హలో నమస్తే అన్యోసేయో వెల్కమ్ టు ఈటీ ఎక్స్క్లూజివ్. ముందనుకున్నట్టుగా జరుగుంటే ఈ ఏడాది సంక్రాంతి బరిలో సీనియర్ హీరోలు చిరు నాగ్ కూడా ఉండేవారు. కానీ ఇద్దరు ఇంటెన్షనల్గానే పొంగల్ రేస్ నుంచి తప్పుకున్నారు. దీంతో సంక్రాంతి బరిలో పోటీ తగ్గింది. వాళ్ళు కూడా బరిలో ఉంటే పండుగ సందడి మరో లెవెల్లో ఉండేదంటున్నారు సినీ అభిమానులు. ఇంతకీ వాళ్ళు ఎందుకు తప్పుకున్నారు చూసేద్దామా? ఈ సంక్రాంతికి మెగాస్టార్ నటించిన విశ్వంభర బరిలో ఉండాల్సింది. సినిమా షూటింగ్ స్టార్ట్ అయిన రోజే సంక్రాంతి రిలీజ్ అంటూ గ్రాండ్ గా అనౌన్స్ చేశారు మేకర్స్. కానీ కొడుకు సినిమా కోసం పోటీ నుంచి తప్పుకున్నారు చిరు. గేమ్ చేంజర్ వరుస వాయిదాల తర్వాత సంక్రాంతికి రావాలని ఫిక్స్ అవ్వడంతో పొంగల్ డేట్ ను త్యాగం చేశారు. ఈ ఆలస్యం విశ్వంభరకు మంచిదే అంటున్నారు మేకర్స్. ఈ టైంలో సినిమాను మరింత ఫైన్ ట్యూన్ చేస్తున్నారు. మరింత క్వాలిటీ ప్రోడక్ట్ ను సమ్మర్ లో ఆడియన్స్ ముందుకు తీసుకొచ్చేందుకు ప్లాన్ చేస్తున్నారు. 23-24లో సంక్రాంతికి సందడి చేసిన నాగ్ ఈ ఏడాది కూడా అవకాశం ఉన్నా లైట్ తీసుకున్నారు. శేఖర్ కముల దర్శకత్వంలో ధనుష్ తో కలిసి నటిస్తున్న కుబేర సినిమా డిసెంబర్లోనే రిలీజ్ కావాల్సి ఉంది. కానీ అప్పటికీ షూటింగ్ పూర్తి కాకపోవడంతో సంక్రాంతికి వాయిదా వేస్తారన్న డిస్కషన్ నడిచింది. సంక్రాంతికి బరిలో ఛాన్స్ ఉన్నా నాగ్ మూవీ రావట్లేదు. హడావిడిగా సినిమాను ఆడియన్స్ ముందుకు తీసుకురావడం కన్నా కాస్త టైం తీసుకుంటే బెటర్ అన్న ఆలోచనతో రిలీజ్ వాయిదా వేసుకున్నారు. ప్రస్తుతానికి రిలీజ్ విషయంలో ఎలాంటి అప్డేట్ లేకపోయినా కుబేరా కూడా సమ్మర్ బరిలోనే రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉందంటున్నారు ఇండస్ట్రీ జనాలు. అసలు పండక్కి ఇంకాస్త టైం ఉన్నా వెండి తెర మీద మాత్రం మరికొన్ని గంటల్లోనే పొంగల్ జోరు షురూ కానుంది. మెగా ఎక్స్పెక్టేషన్స్ ఉన్న గేమ్ చేంజర్ ఇంకాసేపట్లో ఆడియన్స్ ముందుకి రానుంది. ఈ సినిమాతో సిల్వర్ స్క్రీన్ మీద పెద్ద పండుగ జోష్ స్టార్ట్ అవుతుంది. ఈ సంక్రాంతి బరిలోకి ఫస్ట్ పోటీకి దిగుతున్న మూవీ గేమ్ చేంజర్. దాదాపు 6 ఏళ్ల తర్వాత రామ్ చరణ్ సోలో హీరోగా తెరకెక్కిన ఈ సినిమా మీద భారీ అంచనాలున్నాయి. ఆ అంచనాలకు తగ్గట్టుగా శంకర్ దర్శకత్వంలో భారీ బడ్జెట్తో గేమ్ చేంజర్ ను సిద్ధం చేశారు నిర్మాత దిల్ రాజు. ఫస్ట్ టైం తన రెగ్యులర్ స్టైల్ను పక్కన పెట్టి కార్తీక్ సుబ్బరాజ్ కథతో గేమ్ చేంజర్ సినిమాను రూపొందించారు. కార్తీక్ మార్క్ కథకు శంకర్ స్టైల్ కూడా యాడ్ అవ్వడంతో గేమ్ చేంజర్ అవుట్పుట్ నెక్స్ట్ లెవెల్లో ఉందన్న హింట్స్ సెన్సార్ రిపోర్ట్తోనే అందాయి. లాంగ్ గ్యాప్ తర్వాత చరణ్ ను బిగ్ స్క్రీన్ మీద చూసేందుకు రెడీ అవుతున్న ఫ్యాన్స్ కూడా అదే స్థాయిలో సెలబ్రేషన్స్ కు ప్లాన్ చేసుకుంటున్నారు. గేమ్ చేంజర్ గా చరణ్ స్టార్ట్ చేస్తున్న పండుగ సందడిని డాకు మహారాజ్తో బాలయ్య, సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో వెంకటేష్ కంటిన్యూ చేయబోతున్నారు. మహేష్ మూవీ విషయంలో అభిమానులకి షాకుల మీద షాకులు ఇస్తున్నారు దర్శక ధీరుడు రాజమౌళి. 3 ఏళ్లుగా ప్రీ ప్రొడక్షన్ పనుల్లోనే ఉన్న జక్కన్న ఇంకా షూటింగ్ స్కెడ్యూల్స్ ప్లాన్ చేయకుండా ట్రైనింగ్ సెషన్స్ తో టైం పాస్ చేస్తున్నారు. లేటెస్ట్ అప్డేట్ తో మరోసారి ఫ్యాన్స్ ని డైలమాలో పడేశారు జక్కన్న. గుంటూరు కారం సినిమా తర్వాత లాంగ్ బ్రేక్ తీసుకున్న మహేష్ రాజమౌళి సినిమా కోసం ప్రిపేర్ అవుతున్నారు. ఆ మధ్య లాంగ్ హెయిర్ తో హాలీవుడ్ హీరోలా కనిపించిన మహేష్ ను చూసి ఈ లుక్ జక్కన్న మూవీ కోసమే అని ఫిక్స్ అయ్యారు ఫ్యాన్స్. కానీ ఈలోగా మహేష్ మళ్లీ నార్మల్ లుక్ లోకి వచ్చేశారు. ఈ మధ్య ఎలాంటి హడావిడి లేకుండా SSMB 29 పూజా కార్యక్రమాలు పూర్తి చేసింది రాజమౌళి టీం. ఈ సినిమా కోసం తన సెంటిమెంట్ ను పక్కనబెట్టి మహేష్ కూడా ఓపెనింగ్ కార్యక్రమానికి హాజరయ్యారు. కానీ ఇంత జరిగినా ఒక్క ఫోటో కూడా ఆడియన్స్ కు రిలీజ్ చేయలేదు. SSMB 29 కు సంబంధించి మరో న్యూస్ ట్రెండ్ అవుతోంది. ఈ సినిమా కోసం మహేష్ మార్షల్ ఆర్ట్స్ ట్రైనింగ్ తీసుకోబోతున్నారట. ఆల్రెడీ 2 ఏళ్లుగా ట్రైనింగ్ లోనే ఉన్న మహేష్ ఇప్పుడు మళ్లీ కొత్తగా ట్రైనింగ్ తీసుకోవడం ఏంటి అన్న డైలమాలో పడిపోయారు ఫ్యాన్స్. ఇప్పుడు కొత్తగా ట్రైనింగ్ షురూ అయితే అది పూర్తయ్యేది ఎప్పుడు, షూటింగ్ స్టార్ట్ అయ్యేది ఎప్పుడు అన్న డౌట్స్ రేజ్ అవుతున్నాయి. మరి ఈ విషయంలో జక్కన్న ప్లానింగ్ ఎలా ఉందో చూడాలి. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కుతున్న గ్యాంగ్స్టర్ డ్రామా ఓజీ. సాహో ఫేమ్ సుజీత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీ స్టేటస్ ఏంటి, ఎప్పుడొస్తుంది? ఈ విషయంలో ఇంకా క్లారిటీ అయితే లేదు. అయినా ఈ సినిమాకి సంబంధించి అదిరిపోయే అప్డేట్ ఒకటి ఇప్పుడు పవర్ స్టార్ ఫ్యాన్స్ లో జోష్ నింపింది.
సాహో సినిమా తర్వాత లాంగ్ బ్రేక్ తీసుకున్న సుజిత్ ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా ఓజీ సినిమాను రూపొందిస్తున్నారు. వరుస సినిమాలతో పాటు పొలిటికల్ యాక్టివిటీస్ తో ఫుల్ బిజీగా ఉన్న పవన్ ఎంతో ఇష్టపడి సుజిత్ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. లాంగ్ బ్రేక్ తర్వాత మళ్ళీ ఈ మధ్యే ఈ సినిమాను రీస్టార్ట్ చేశారు పవన్. తాజాగా ఈ మూవీ టీజర్ సెన్సార్ రిపోర్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 1 నిమిషం 39 సెకండ్ల నిడివి గల టీజర్ను జనవరి 8న సెన్సార్ చేసినట్టుగా తెలుస్తోంది. అయితే ఇప్పటివరకు టీజర్ రిలీజ్ కు సంబంధించి చిత్ర యూనిట్ వైపు నుంచి మాత్రం ఎలాంటి అనౌన్స్మెంట్ రాలేదు. సంక్రాంతికి ముందు సెన్సార్ రిపోర్ట్ రావడంతో సంక్రాంతి సినిమాలతో పాటు ఈ టీజర్ను థియేటర్లలో ప్రదర్శిస్తారన్న డిస్కషన్ మొదలైంది. ఒకవేళ అదే జరిగితే ఓజీ టీజర్ గేమ్ చేంజర్ థియేటర్లలోనే ప్లే అవుతుందా? ఈ ప్రశ్నకు సమాధానం దొరకాలంటే మరికొద్ది గంటలు వెయిట్ చేయాల్సిందే. నందమూరి అభిమానుల్ని వరుస షాక్లు ఇబ్బంది పెడుతున్నాయి. మిగతా హీరోల సినిమాల రిలీజ్ టైంలో భారీ ఈవెంట్స్లో అభిమానులు రచ్చ చేస్తుంటే నందమూరి ఫ్యాన్స్కి మాత్రం ఆ ఛాన్స్ దక్కటం లేదు. ఆ మధ్య దేవర విషయంలో, ఇప్పుడు డాకు మహారాజ్ విషయంలోనూ అలానే జరిగింది. ప్రమోషన్స్ విషయంలో బాలయ్య యమ యాక్టివ్గా ఉంటారు. కుర్ర హీరోలతో పోటీ పడే రేంజ్ లో హడావిడి చేస్తున్నారు. స్టేజ్ మీద బాలయ్య జోష్ చూస్తే అభిమానులకు పూనకాలొచ్చేస్తాయి. కానీ డాకు మహారాజ్ విషయంలో ఆ జోష్ మిస్ అయింది. గురువారం అనంతపురంలో జరగాల్సిన డాకు మహారాజ్ ఈవెంట్ క్యాన్సిల్ అయింది. తిరుపతిలో జరిగిన విషాద ఘటన కారణంగా బాలయ్య సినిమా ఈవెంట్ను క్యాన్సిల్ చేశారు. ఈ విషయంలో చిత్ర యూనిట్ నిర్ణయానికి అభిమానులు మద్దతు తెలుపుతున్నా భారీ ఈవెంట్ మిస్ అయిన నిరాశ మాత్రం ఫ్యాన్స్ లో కనిపిస్తోంది. ఆ మధ్య దేవర విషయంలోనూ ఇలాగే జరిగింది. దేవర ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ఓ హోటల్లో ప్లాన్ చేసింది యూనిట్. కానీ అక్కడికి అనుకున్న దానికన్నా పెద్ద సంఖ్యలో అభిమానులు రావడంతో ఏం చెయ్యాలో అర్థం కాని పరిస్థితుల్లో ఈవెంట్ ను క్యాన్సిల్ చేశారు మేకర్స్. ఇలా వరుసగా నందమూరి హీరోల ఈవెంట్స్ క్యాన్సిల్ అవుతుండడంతో ఫ్యాన్స్ ఫీల్ అవుతున్నారు. చాలా రోజులుగా కెరియర్ విషయంలో తడబడుతున్న అనుష్క శెట్టి త్వరలో ఘాటీ సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చేందుకు రెడీ అవుతున్నారు. క్రిష్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ మూవీ మీద స్వీటీ చాలా ఆశలు పెట్టుకున్నారు. అందుకే ఈ సినిమా ప్రమోషన్లో డార్లింగ్ హెల్ప్ తీసుకుంటున్నారు. ఈ మధ్యకాలంలో అనుష్క సినిమాలు ఆశించిన స్థాయిలో పర్ఫామ్ చేయడం లేదు. వరుసగా లేడీ ఓరియంటెడ్ ప్రయోగాలు చేస్తున్న బిగ్ హిట్ అన్న రేంజ్ ఏ సినిమాకు దక్కడం లేదు. దీంతో ప్రెజెంట్ సెట్స్ మీదున్న ఘాటీ విషయంలో స్పెషల్ ఫోకస్ పెట్టారు స్వీటీ. ఈ సినిమాతో ఎలాగైనా తిరిగి ఫామ్ లోకి రావాలని చూస్తున్నారు. అందుకే ఈ సినిమా ప్రమోషన్ కు ప్రభాస్ సాయం తీసుకునే ఆలోచనలో ఉన్నారు. ప్రభాస్ అనుష్క సిల్వర్ స్క్రీన్ మీద బ్లాక్ బస్టర్ జోడీ. మిర్చి, బాహుబలి లాంటి బ్లాక్ బస్టర్స్ ఈ కాంబినేషన్ లోనే వచ్చాయి. అప్పటి నుంచి స్వీటీతో ప్రభాస్ కు మంచి రిలేషన్ ఉంది. ఆ చనువుతోనే ఘాటీ ప్రమోషన్ లో డార్లింగ్ సాయం తీసుకోవాలన్న ఆలోచనలో ఉన్నారట అనుష్క. ఘాటీ సినిమాను పాన్ ఇండియా రేంజ్ లో ప్లాన్ చేస్తోంది నిర్మాణ సంస్థ యూవీ క్రియేషన్స్. ఆ రేంజ్ లో బజ్ రావాలంటే ప్రభాస్ లాంటి స్టార్ సపోర్ట్ ఉండాల్సిందే అని భావిస్తోంది. యూవీ ప్రభాస్ హోమ్ బ్యానర్ లాంటిదే కాబట్టి ప్రభాస్ ఈ సినిమా ప్రమోషన్ లో కనిపించే ఛాన్సెస్ ఎక్కువగానే ఉన్నాయి అంటున్నారు ఇండస్ట్రీ జనాలు. సో చూసారు కదా, ఇది ఇవాల్టి ఈటీ ఎక్స్క్లూజివ్. మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ కలర్ఫుల్ ఫిల్మ్ డీటెయిల్స్తో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ బాయ్. Doris Soyo. బ్రాట్ యు బై యూటీఎల్ సోలార్. 78,000కు సబ్సిడీ పొందండి. సబ్సిడీతో యూటీఎల్ ఆన్ గ్రిడ్ సోలార్ సిస్టమ్ ను ఇన్స్టాల్ చేసుకోండి.